సో హై గైస్, ఏంటి అంటే నేను ఒక విషయం చెప్పాను. నేను యాక్షన్ ప్లాన్ సో డెవాప్స్ విత్ AWS ఫ్రెషర్గా వెళ్ళాలి అనుకుంటే, సో ఇది ఎవరంటే కొత్తగా తీసుకునే వాళ్ళు ఈ ఐడియా చేయొచ్చు. సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా ఈ ఐడియాని అప్లై చేయొచ్చు. బట్ ఏంటి నీ ప్లాన్ ఏంటి అంటే డెవాప్స్ విత్ AWS అనేవి ఫ్రెషర్స్ కి కొంచెం తక్కువ ఉన్నాయి ఆపర్చునిటీస్. దిస్ ఇస్ రియాలిటీ. ఇది నేను కూడా చెప్పుకున్నాను రీజన్ కూడా ఎందుకు తక్కువ ఉన్నాయి, ఎలా ఉంది ఏంటి అని. ఎందుకంటే డెవాప్స్ మినిమం 3 years అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్. సో 3 years ఉంటేనే కాల్స్ ఉన్నాయి డెవాప్స్ విత్ AWS కాంబినేషన్కి, డెవాప్స్ విత్ AWS ప్లస్ Azure కాంబినేషన్కి అయినా కానీ. సో ఇక్కడ చూసుకుంటే మనము మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ AWS. సో నేను ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. సో అది ఎందుకు ఏంటి అని చెప్పి ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడే. సో ఫస్ట్ ఈ ఫోకస్ ఆన్ AWS. ఫస్ట్ AWS మీద ఫోకస్ చేయండి. ఎక్కువ గ్రిప్ అనేది AWS మీద ట్రై చేయండి. AWS మీద ట్రై చేస్తే లక్షలు ఎక్కువ వచ్చేస్తాయని నేను చెప్పాను, కానీ 2.5 lakhs అయితే వస్తుంది ఫ్రెషర్ యాజ్ ఎ ఫ్రెషర్గా. అండ్ ఇంకొక విషయం వచ్చేసి 2021, 20, 19, 18 కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఓన్లీ కోర్స్ తీసుకొని ఫ్రెషర్గా ట్రై చేసేదానికి ఛాన్స్ ఉంది. సో రీసెంట్ అప్డేట్ అది. సో నేను ఆల్రెడీ ఈ ప్రాసెస్లో కొంతమంది స్టూడెంట్స్ కూడా సక్సెస్ అయి ఉన్నారు దానికి సంబంధించి పర్టికులర్ కోచింగ్ సెంటర్లో. సో అందుకని నేను వాళ్ళతో మాట్లాడి అండ్ కొంచెం అనాలిసిస్ చేసి జాబ్స్ నిజంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు అప్డేట్ చేస్తా ఉన్నాను. సో ఫస్ట్ ఒకవేళ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండేది అంటే, ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద జాబ్ యాజ్ ఏ డెవాప్స్ విత్ AWS కాంబినేషన్ మీరు నేర్చుకుంటే ఫస్ట్ అనేది AWS మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే మళ్ళీ నేను ఒక AWS నేర్చుకుంటాను సో అలా అవుతూ డెవాప్స్ విత్ AWS తీసుకోండి కాంబినేషన్. బట్ ఎక్కువ ప్రాక్టీస్ అనేది AWS మీద చేయండి. ఎక్కువ ఫోకస్ అనేది ఇనిషియల్ డేస్లో AWS మీద పెట్టండి. ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ ప్యారలల్గా మీరు డెవాప్స్ మీద వర్క్ చేస్తారు. ఆటోమేటిక్గా డెవాప్స్ విత్ AWS కాంబినేషన్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. 21, 20, 19, 18 వాళ్ళు కష్టపడితే మీకు ఓన్గా అంటే ఎక్స్పీరియన్స్ పెట్టకుండా ట్రై చేసేదానికి అవకాశం ఉంది. సో అది మీరు డిసైడ్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం వచ్చి కొంతమంది అడగవచ్చు, జాబ్ వస్తుందా రావట్లేదా. మొన్న ఒక సెటైర్ ఒక స్టూడెంట్ సార్ ఏమనంటే, సో నా మాటలను బట్టి ఎక్కడైనా అంటే మనం చెప్పిన దాంట్లో కానీ లేకపోతే ఏదైనా కోర్స్ తీసుకుంటే జాబ్ వస్తుందా రాదా అనేది కన్ఫర్మేషన్ లేదు అని చెప్పి. ఎస్, దట్ ఈస్ కరెక్ట్ యాక్చువల్లీ. మేబీ తను సెటరికల్గా అన్నా కానీ అదే నిజం. ఎందుకంటే ఇది డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు కోర్స్ నేర్చుకోకుండా నువ్వు కష్టపడకుండా ఇది ఫ్రీగా రా. నువ్వు కష్టపడాల్సిందే. జస్ట్ ఐ విల్ షో యూ ద వే. నేను జస్ట్ ఒక వే చూపిస్తాను, ఆ వేలో వెళ్ళాలి. ఆ వేలో కష్టపడి కష్టాలు వచ్చినా కానీ ఎక్కువ టైం స్పెండ్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అర్థం కాలేదని ప్రాక్టీస్ చేయకుండా ఆపేసి ఎవరేం చేయలేదు. నో వన్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఇంకా నయ్యం నీకు తీసుకొచ్చి పలానా చోట దొరుకుతుంది ఫుడ్ అని నేను చెప్తున్నాను. ఇంకా నేను తీసుకొచ్చి నోట్లో అన్నం నోట్లో పెట్టండి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంకా తర్వాత ఇంకా డైజెషన్ కూడా ఎవరో కూడా సపోర్ట్ చేయాలి మీకు ఇంకా ఈ లెక్కనైతే. రైట్. సో కొంచెం పాజిటివ్గా థింక్ చేయండి. సో అండ్ ఏంటి అంటే మనం కష్టపడకుండా ఏది రాదు. అండ్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఈ వేలో కొంతమంది స్టూడెంట్స్ సక్సెస్ అయి ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే లాంగ్ కెరీర్ కాకుంటే మాత్రం వర్కౌట్ కాదు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ కానీ ఇంకొక విషయం వచ్చేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వెన్ యూర్ టేకింగ్ ద కోర్స్ లేకపోతే మీరు ఏదైనా డొమైన్కి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ అది డొమైన్ అనేది మనకు సూట్ అవుతుందో లేదో ఆలోచించండి. అండ్ డోంట్ బీ ఇన్ హరీ. గబగబా హడావుడిగా ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా డైరెక్ట్ కోర్స్ తీసుకున్నారంటే సో ఇట్ విల్ లీడ్స్ టు మెనీ ప్రాబ్లమ్స్. సో ఒకసారి ఆలోచించండి, ప్రాపర్ రీసెర్చ్ చేయండి, రైట్ డొమైన్ తీసుకోండి. రైట్ డొమైన్ మనకి రైట్గా అంటే మనకి కరెక్ట్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకున్న తర్వాత స్టెప్ తీసుకోండి. ఓకే. సో ప్రూఫ్ అన్నా కదా, నేను ఐ షో యూ ద ప్రూఫ్. సో AWS ఫ్రెషర్స్ అండ్ ఇంకొక విషయం వచ్చేసి హైదరాబాద్తో పాటు బెంగళూరు కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మెనీ పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, సో దీనికి సంబంధించింది నేను హైదరాబాద్లోనే చూస్తానంటారు. సో దానికి సంబంధించిన డీటెయిల్గా ఎందుకు ఏంటో నేను మీకు ఒక వీడియో చేసి అప్డేట్ చేస్తాను. సో బెంగళూరు చూడండి, AWS బెంగళూరు నేను చూసాను ఫస్ట్ వన్ ఆఫ్టర్ స్పీకింగ్ ద గైస్. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు కూడా మంచిగా అనిపించింది. సో నేను చూసాను ఒకసారి, సో జాబ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి చూద్దామని చెప్పి. సో ఇక్కడ చూడండి, డేట్ పోస్ట్ లాస్ట్ 7 days పెట్టుకుందాం, లాస్ట్ 7 days పెట్టుకుందాం. సి ద నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. దిస్ ఎగ్జాంపుల్ అండి.
It doesn't mean that you should follow only this Indeed. There are many job portals apart from Indeed. Glassdoor ఉంది, తర్వాత నౌకరీ ఉంది, తర్వాత నౌకరీ కంటే షైన్ ఉంది, తర్వాత వచ్చేసి ఇంటర్న్ చాలా ఉంది. సో అండ్ చూడండి ఎన్ని ఉన్నాయో చూస్తున్నారా? అండ్ జస్ట్ షోయింగ్ ద ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. సో ఇలా చాలా ఉన్నాయి. సో ఇంకా చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. ప్రతి జాబ్ పోర్టల్లో కూడా డెఫినెట్గా అప్డేట్ చేయండి. ఓకే. అండ్ ఐ హ్యావ్ టోల్డ్ మెనీ టైమ్స్ అబౌట్ దిస్. కంపల్సరీ ఎవ్రీ డే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కంపల్సరీ మీ ప్రొఫైల్ అనేది అన్ని జాబ్ పోర్టల్స్లో అప్డేట్ చేయండి అని చెప్పి. అండ్ కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ చేస్తారా అనేది ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంది. అదొక సందిగ్ధంలోనే ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ద థింగ్, మనమైతే ముందు జాబ్ తెచ్చుకోవాలి, తర్వాత ఆలోచిద్దాం. వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలని తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే మనం జాబ్ తెచ్చుకుందాం, దానికోసం కష్టపడదాం. అండ్ గుర్తుపెట్టుకోండి, డోంట్ రన్ ఆఫ్టర్ జాబ్, రన్ ఆఫ్టర్ టెక్నాలజీ, రన్ ఆఫ్టర్ సబ్జెక్ట్. ఓకే, జాబ్ అనేది అప్పుడు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. This is Raj signing off, COS Academy Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.